30 డిగ్రీ యాంగిల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. దేంతో? స్కేల్ యూజ్ చేసి, అలాగే కంపాస్ యూజ్ చేసి, ఈ రెండింటిని యూజ్ చేసి మనము 30 డిగ్రీస్ ఎలా గీయాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ గీసుకుందాం. మీ ఇష్టం, ఎంతైనా లైన్ సెగ్మెంట్ గీసుకోవచ్చు. ఇక్కడ చుక్క పెట్టుకోండి, ఇక్కడ ఒక చుక్క పెట్టుకోండి. నేను 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీరు 10 సెంటీమీటర్స్ అన్నా తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు. దీనికి ఓ అని నేమ్ చేశాను, దీన్ని ఏ అని మార్క్ చేశాను. అంటే ఒక లైన్ సెగ్మెంట్ గీసుకున్నాము, ఆ లైన్ సెగ్మెంట్కి ఓఏ అని మార్క్ చేశాము. ఇప్పుడు ఏం తీసుకుందాం? కంపాస్ తీసుకుందాం. ఈ కంపాస్ని తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి. కంపాసు పెన్సిల్, ఈ పెన్సిల్ని ఇందులో ఇలా పెట్టి ఈ నీడిలు అలాగే ఈ పెన్సిల్ యొక్క నీడిలు రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ఇలా ఒక బుక్ మీద పెట్టి చెక్ చేసుకొని దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఈక్వల్గా ఉందా లేదా. ఇప్పుడు ఓని సెంటర్ పాయింట్ కింద తీసుకొని మీకు నచ్చినంత రేడియస్ తీసుకోండి. ఫిక్స్డ్గా ఇంత రేడియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినంత ఎక్కడైనా వరకైనా తీసుకోవచ్చు, ఎక్కడ వరకైనా తీసుకోవచ్చు, ఇక్కడ వరకైనా తీసుకోవచ్చు. తీసుకొని ఒక ఆర్క్ గీయండి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్కి బి అని మార్క్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఎంతైతే రేడియస్ తీసుకున్నామో ఈ రేడియస్ని అస్సలు కదపకూడదు, ఇలాగే ఉంచాలి. ఈ ఓబి రేడియస్ ఎంతైతే ఉందో అలాగే ఉంచి బి దగ్గర నుంచి ఒక ఆర్క్ గీయాలి. ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఆర్క్ గీసాం కదా, దీన్ని ఇలా ప్రొడ్యూస్ చేయాలి. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో, ఈ రెండు ఆర్క్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో దానికి సి అని మార్క్ చేయండి. ఇప్పుడు ఓసిని జాయిన్ చేయండి. ఓసిని జాయిన్ చేయండి. మీకు తెలియడం కోసం ఇలా చుక్కలతో జాయిన్ చేస్తున్నాను. డి వరకు ఎక్స్టెండ్ చేశాను. ఇప్పుడు ఇది 60 డిగ్రీస్ ఉంటుంది. ఇంతకుముందు మనం గీసాం, ఇది 60 డిగ్రీస్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? 30 డిగ్రీస్ యాంగిల్ కావాలి. అంటే ఈ 60ని హాఫ్ చేస్తే 30 కదా, ఈ 60ని హాఫ్ చేద్దాం. ఫస్ట్ ఈ 60 డిగ్రీస్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇలా ఈ ప్రొట్రాక్టర్ తీసుకొని ఇలా పెట్టుకొని చెక్ చేయండి. ఇంక 0, 10, 20, 30, 40, 50, 60 కరెక్ట్గా 60 డిగ్రీస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 60ని హాఫ్ చేయాలి. 60ని హాఫ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ సర్క్యులర్ తీసుకొని ఈ సర్క్యులర్లో ఈ సి దగ్గర నుంచి బి వరకు ఉండే ఈ డిస్టెన్స్ని మోర్ దెన్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మోర్ దెన్ హాఫ్ అంటే సిబి డిస్టెన్స్ ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలాగా. ఇప్పుడు సిని సెంటర్ కింద తీసుకుని ఇలా ఒక ఆర్క్ గీసుకోవాలి. సేమ్ దీన్ని కదపకుండా బి దగ్గర నుంచి అంటే బిని సెంటర్గా తీసుకొని ఇలా ఒక ఆర్క్ గీయాలి. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో దానికి ఈయని మార్క్ చేయాలి. ఇప్పుడు ఓఈని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేయాలి. ఓఈ దీన్ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేయాలి. ఎంతవరకు? ఎఫ్ వరకు. దీనికి ఎఫ్ అని మార్క్ చేశాను, ఇది ఈ అని మార్క్ చేశాను,
ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో దాన్ని ఈ అని మార్క్ చేశాను, ఇక్కడ ఎఫ్ అని మార్క్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా ఇది 30 degrees ఉంటుంది. ఇది 30 degrees ఉంటుందా ఉండదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇలాగా ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడ పెట్టి చెక్ చేద్దాం. 0, 10, 20, 30 చూశారు కదా, ఎగ్జాక్ట్గా 30 degrees ఉంది. ఈ 30 degrees యాంగిల్ని మనము ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇంతకు ముందు 60 degreesకి ఎలాగైతే చెప్పానో అలాగే కన్స్ట్రక్షన్ స్టెప్స్ మీరు రాయడానికి ట్రై చేయండి. ఈ 30 degrees ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ని మీరు రాయడానికి ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే కామెంట్లో మెసేజ్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు మా తదుపరి వీడియోలు అందుబాటులో ఉంటాయి. Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.